పిల్లలు మా వారు సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ కోసం వేడివేడిగా ఏదో ఒకటి స్నాక్స్ చేసి పెట్టడం అలవాటు. ఇవాళైతే ఒక కొత్త రకం ట్రై చేశాను. అదే మా వారికి పెట్టి అడుగుతూ ఉన్నాను ఎలా ఉంది టేస్ట్ అని చెప్పి. గుంట పొంగనాలు అనుకుంటున్నారా? కాదండి. ఏం చేస్తున్నానో చూసేయండి. ఫస్ట్ దోసపిండి కొంచెం పలుచగుంది. సో కొద్దిగా అది థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం మైదా వేసి అడ్జస్ట్ చేసుకున్నాను. పూర్ణాల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా పూర్ణాలే వేసేస్తున్నాను. అయితే ఇవి మామూలు పూర్ణాలు కాదండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి ఏబీసీ పూర్ణాలు. ఏబీసీ జ్యూస్ చేశాక వచ్చిన పల్పుతో కొంచెం బెల్లం వేసుకుని చక్కగా హల్వాలాగా కుక్ చేసుకున్నాను. దాంతో ఈసారి ఇలా పూర్ణాలు అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది. బొబ్బట్ల కన్నా కూడా పూర్ణాలు ఇంకా బాగున్నాయి అనమాట. సో ఈసారి ఏబీసీ పల్పుతో ఇలా అయితే ట్రై చేశాను. కొంచెం షేప్ అవుట్ అయ్యాయి కానీ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. పెద్దవాళ్ళ సామెత ఉంది కదా, పారబోసేదాన్ని వారబోయమన్నారు. సో ఆలోచిస్తే పనికిరాందంటూ ఏదీ లేదు. ప్రయత్నిస్తే అన్నీ పర్ఫెక్ట్గా యూస్ చేసుకోవచ్చు.